జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మాఘమాసంలో వచ్చే పౌర్ణమి, మహామాఘికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, మహామాఘి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, ఈ మహామాఘి వెనుక ఉన్నటువంటి పురాణ రహస్యాలేంటో పరిశీలిద్దాం. ప్రధానంగా మాఘ పౌర్ణమి మహామాఘి రోజు ఎవరైనా సరే సముద్ర స్నానం చేసినట్లయితే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలా వీలు కాని పక్షంలో పుణ్యనదీ స్నానం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అయితే నదీ స్నానం చేసినా సముద్ర స్నానం చేసినా ఎవరైనా సరే ముందుగా గృహంలో స్నానం చేసి పొడి వస్త్రాలు ధరించి ఆ తర్వాత నదికి కానీ సముద్రానికి కానీ వెళ్ళి స్నానం చేస్తే సంపూర్ణంగా స్నాన ఫలితం లభిస్తుంది. అయితే నదిలో కానీ సముద్రంలో కానీ అభ్యంగన స్నానం ఆచరించరాదని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. కేవలం మునకలు వేస్తూ మాత్రమే స్నానాన్ని ఆచరించాలి. స్నానం చేసే ముందు తీరంలో ఉన్నటువంటి మట్టి కొద్దిగా నదిలో కానీ సముద్రంలో కానీ వేసి ఆ తర్వాత సంకల్పం చెప్పుకొని స్నానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అయితే మాఘ పౌర్ణమి సందర్భంగా సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఎందుకంటే తమిళనాడులో ఉన్నటువంటి 6 ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో స్వామిమలై క్షేత్రంలో మాఘ పౌర్ణమి సందర్భంగా అద్భుతమైన ఉత్సవం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఒకానొక సమయంలో భృగు మహర్షి తపస్సు చేసినప్పుడు పరమేశ్వరుడు భృగు మహర్షికి ప్రత్యక్షమై వరాలు ఇచ్చిన తర్వాత భృగు మహర్షి సంకల్పం మేరకు పరమేశ్వరుడు తన ఆధ్యాత్మిక శక్తికి కారణమైనటువంటి మూలమంత్రాన్ని మర్చిపోతాడు. అలా పరమేశ్వరుడు అంతటి వాడు తన ఆధ్యాత్మిక శక్తికి కారణమైన మూలమంత్రాన్ని మర్చిపోయినప్పుడు భృగు మహర్షి సలహా మేరకు స్వామిమలై క్షేత్రానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఆ మూలమంత్ర ఉపదేశం స్వీకరిస్తాడు. అప్పటి నుంచి సుబ్రహ్మణ్య స్వామికి స్వామినాథుడు అనే పేరు వచ్చింది. అలా పరమేశ్వరుడు సుబ్రహ్మణ్యుడి దగ్గర మూలమంత్ర జపం తీసుకున్న రోజు మాఘ పౌర్ణిమ. అందుకే ఈరోజు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈరోజు సతీదేవి కూడా ఆవిర్భవించిన రోజని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. ఎందుకంటే భూలోకంలో సరయు అనే పేరు కలిగిన నదిలో కాళింది అనేటటువంటి మడుగులో ఉన్న పద్మంలో సరిగ్గా మాఘ పౌర్ణమి రోజు పార్వతీదేవి అంశాస్వరూపం ఒక దక్షిణావృత శంఖం రూపంలోకి బారిపోయి వచ్చి ఆ పద్మంలో పడుతుంది. అదే సమయానికి అక్కడ స్నానం చేయటానికి వచ్చినటువంటి దక్ష ప్రజాపతి ఆ పద్మంలో ఉన్నటువంటి దక్షిణావృత శంఖాన్ని స్వీకరించగానే ఆమె సతీదేవిగా మారిపోయిందని కూడా బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. అంటే సతీదేవి ఆవిర్భవించిన రోజు మాఘ పౌర్ణమి కాబట్టి ఈరోజు తప్పకుండా గౌరీదేవిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ మాఘ పౌర్ణమికి ఇంకొక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే కుంభకోణంలో మహామాఘి అనే పేరు కలిగిన ఒక పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణిలో 9 నదుల నీరు కలుస్తుంది. 20 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించినటువంటి ఆ పుష్కరిణిలో కొన్ని లక్షల మంది స్నానాన్ని ఆచరించే రోజు మాఘ పౌర్ణమి. అందుకే జీవితంలో ఒక్కసారైనా కుంభకోణంలో మాఘ పౌర్ణమి రోజు ఆ ప్రత్యేకమైనటువంటి పుష్కరిణిలో స్నానం ఆచరించినట్లయితే జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. మాఘ పౌర్ణమి మహామాఘి సందర్భంగా అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పబడిన విధంగా పుణ్యక్షేత్ర దర్శనం ఏ విధంగా చేస్తే, పుణ్యతీర్థాలలో ఏ విధంగా స్నానం ఆచరిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో పరిశీలిద్దాం. నమస్కారం. ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తి నారాయణः సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీహారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః. నమః శివాయ సాంబాయ సగణాయ అధిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. పరమ పావనమైన మాఘ పూర్ణిమ పర్వదినం ఈ రోజున ఎటువంటి ఆధ్యాత్మిక సాధన చేసినా అద్భుత ఫలితమిచ్చేటువంటి కాల విశేషం ఈ రోజున ఉన్నది. సాధారణంగా సత్కర్మ చేసేటప్పుడు సత్ఫలితాన్ని ఆశిస్తూ ఉంటాం. పైగా మనకున్నటువంటి కష్టాలు పోవాలని, ఇష్టమైనవి లభించాలని ఎవరైనా దైవ సంబంధమైన కార్యాలు చేస్తూ ఉంటారు.
కొంతమంది చిత్తశుద్ధి కోసం చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువ భాగం కష్టం తొలగడం కోసం, ఇష్టప్రాప్తి కోసమే చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకే శాస్త్రములు బహుమార్గములు చూపిస్తుంటాయి. లౌకిక ప్రయత్నాలు కూడా ఈ రెండింటి కోసమే చేస్తుంటాం, కష్టం తొలగాలని, ఇష్టం రావాలని. అయితే ఒక్కొక్కప్పుడు లౌకిక ప్రయత్నాలు ఎన్ని చేసినా లభించదు. అప్పుడు దైవిక ప్రయత్నం కావాలి, అది శాస్త్ర ప్రకారంగా చేయాలి. అలాంటి ప్రయత్నమే ఆయా పర్వదినాల్లో చేసేటువంటి వివిధ సాధనలు. అవి ఒకవైపు మనకి ఇష్టప్రాప్తిని కలిగిస్తూ, అనిష్టాన్ని తొలగిస్తూ, క్రమంగా చిత్తశుద్ధిని, భగవద్భక్తిని కూడా కలిగిస్తాయి. అయితే ఇవి చేసేటప్పుడు పద్ధతులు కొన్ని ఉంటాయి. సాధారణంగా దేశము, కాలము ఈ రెండిటి బట్టి చేసే సత్కర్మకు బలం పెరుగుతూ ఉంటుంది. అదే పని కానీ పవిత్రమైన క్షేత్రాల్లో చేస్తే అది కొన్ని రెట్ల అధికంగా ఫలితం ఇస్తుంటుంది. అదే సత్కర్మ కొన్ని పవిత్రమైన కాలాల్లో చేస్తే మరింత గొప్పగా ఫలితం ఇస్తుంటుంది. అలాంటి కాలాలు జ్యోతిష్శాస్త్ర రీత్యా ఏది ఏ కర్మలకు ఉత్తమ కాలమో మన పెద్దలు వేదాది శాస్త్రముల ద్వారా తెలియజేశారు. ఆ పద్ధతిలో ప్రతి మాసము గొప్పదే. కొన్ని కర్మలకు కొన్ని మాసములు ప్రత్యేకంగా కొన్ని సాధనలకు విశేషంగా చెప్తుంటారు. అలాంటి వాటిలో ఒకటి మాఘమాసం. ఈ మాఘమాసం స్నాన, దాన, జప, తపస్సులకి ముఖ్యమైనది అని శాస్త్రం చెప్తున్నది. అంటే మాఘమాసంలో వచ్చే ప్రతి తిథి పుణ్యమే. సాధారణంగా ఒక్కొక్క తిథి ఒక్కొక్క దేవతకి విశేషంగా మన శాస్త్రం ఉన్నది. చవితి గణపతికి, షష్ఠి సుబ్రహ్మణ్యునికి, సప్తమి సూర్యునికి, ఏకాదశి ద్వాదశి విష్ణువునకు, చతుర్దశి శివునకు, పూర్ణిమ అమావాస్య మొదలైన అమ్మవారికి ప్రీతికరమైన శాస్త్రం. అవి ఏ మాసంలోనైనా గొప్పవే, కానీ మాఘమాసంలో ఆ తిథులు కానీ సేవిస్తే ఆ దేవతలకు మరింత ప్రీతికరమై ఆ చేసే ఆరాధనలు కోటి గుణితమైన ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది. అందుకే మాఘమాసంలో సప్తమి నాడు సూర్యారాధన విశేషమే రథసప్తమైంది. అలాగే మాఘశుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి మహాపర్వమై అది గొప్పదైంది. ఇక మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి, మహాశివరాత్రియే అది మహాపర్వమైనది. అందుకు మాఘమాసం అంతా కూడా సర్వదేవతా ప్రీతికరమైనది. అందున పూర్ణిమ మాసము యొక్క శక్తికంతటికి సారవంతమైనటువంటి స్థానం అది. ఏ మాసమైనా ఆ మాసశక్తి యొక్క సారము, పూర్ణత పూర్ణిమ తిథి అని ఉంటుంది. స్నానదాన విహీనాస్తు ననేయా పాండునందన. ఈ మాఘమాసంలో స్నానము, దానము, జపం లేకుండా కానీ గడిపితే వాడు తన ఆయుష్ని వ్యర్థం చేసుకున్నవాడే అన్నారు. అంటే భగవంతుడు కొన్ని అవకాశాలు ఇస్తాడు, దాని నిద్రతోనూ భౌతిక సుఖాలతోనూ గడిపేసినటువంటి వాడు అవకాశాలు చేజార్చుకుంటున్నాడు, బాగుపడే యోగాలను పోగొట్టుకుంటున్నాడు అర్థం. అందుకే మాఘమాసంలో ప్రయత్నపూర్వకముగా కొన్ని సాధనలు చేసి జీవి పాప పరిహారం చేసుకోవాలి, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అందుకే దేవతానుగ్రహానికి అవకాశం ఇచ్చే మాఘమాసంలో చేయవలసిన ప్రధాన కృత్యముల్లో స్నానం ఒకటి చెప్పారు. స్నానము అన్నప్పుడు ప్రాతకాలంలో, పైగా అరుణోదయ సమయాత్ పూర్వమే స్నానము చేయాలి. అందుకే మాఘమాసం స్నానానికి అత్యంత ప్రధానమైనటువంటిది. మాఘమాసంలో స్నానంతో పాటు దానము, దీపము మొదలైనవి చేయాలి అని ఇక్కడ తీసుకోవాలి. అందుకు ఎప్పుడైనా సరే దానం అనేది చాలా ముఖ్యమైనటువంటి కర్మల్లో గొప్పదిన్నారు. ఇక్కడ ఎలాంటి పాపం పోవాలన్నా దానంతో సాధించవచ్చు. అందుకే దశవిధ దానములు, ఈ దానములు అన్నీ చెప్తూ ఉంటారు. సుఖం కోరేవాడు దానం చేయాలి. ఎవరికైనా సంపద కావాలంటే ముందు తాను ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవ్వడం నేర్చుకునేవాడికి పుచ్చుకునే అర్హత వస్తుంది. అందుకే దానము ద్వారానే ఏదైనా పొందగలము అని మన శాస్త్రంలో బోధిస్తున్న గొప్ప విషయం. అలాగే స్నానం కూడా పాపనాశనానికి పనికొచ్చే గొప్ప ప్రక్రియ. స్నానం అంటే ఏదో నీట్లు మునగడం కాదు. స్నానానికి కూడా సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి. నదీ స్నానము, సముద్ర స్నానము ఇవి ప్రధానంగా చెప్తారు. వీటి తర్వాతి స్థానమే కూపస్నానము మొదలైనవి. అందుకు ప్రాధాన్యం నదీ స్నానానికి, సముద్ర స్నానానికి. అందులో ఈ పూర్ణిమ మొదలైన దినాల్లో సముద్ర స్నానం చేయాలి. అందుకు స్నానం ఎలా చేయాలి దానికి ఒక విధానం చెప్పారు. ముందు నదిలో దిగే ముందు ఆ నదీ జలం యొక్క అనుమతి తీసుకుని ఆచమనం చేసి అక్కడ మృత్తికను తీసుకుని నదిలో వేసి ఆ తర్వాత నమస్కారం చేసుకుని ఆ 2 చేతులతో నదిని కళ్ళకద్దుకుని నమస్కారం చేసి అప్పుడు దిగాలి. ఆ దిగేటప్పుడు కూడా నదిలో ఎప్పుడు అభ్యంగ స్నానం చేయరాదు. నదిలో మునకలు వేసి స్నానం చేయడం మాత్రమే తప్ప ఇంకేమీ లేదు. స్నానం చేసిన తర్వాత నదీ తీరంలో తీర్థ విధి అనేది చేయడం మంచిది. తల్లిదండ్రులు లేనటువంటి వారు పితృకార్యాలు మొదలైనవి ఆ నదీ తీరముల్లో చేస్తే విశేష ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. అదేవిధంగా దానం ఒకటి నదీ తీరాల్లో చాలా విశేషంగా చెప్తారు. అందుకే స్నానం తర్వాత దానం నదీ తీరాల్లో, క్షేత్రాల్లో చేస్తే మంచిది. అలా కుదరినప్పుడు ఇంటి వద్దనైనా ఈ దానం అనేది చేయాలి. ఈ దానములు వివిధ విధానములుగా చెప్తూ ఉన్నారు. వివిధ పదార్థములు, దశదాన పద్ధతులు ఉన్నాయి. అవి వారి వారి శక్తి కొలది చేయాలి. అయితే దానం చేసేటప్పుడు శ్రద్ధయా ధేయం, భియా ధేయం, హృదయ ధేయం అని శాస్త్రం అంటున్నది. అంటే శ్రద్ధతో దానం చేయాలి అన్నారు. తర్వాత భగవదారాధన. ఈ రోజున ఏ దేవతను ఉద్దేశించైనా ఆరాధన చేయవచ్చు. ముఖ్యంగా సూర్య ఆరాధన ఇక్కడ చూపిస్తున్నారు. అదేవిధంగా
మాఘమాసం సూర్యునకు తదధిదేవత అయిన శివునకు విష్ణువునకు శక్తికి కూడా ప్రీతిపాత్రమైనది. అందున ఈ మాఘ పూర్ణిమ నాడు శివారాధన, విష్ణువారాధన, శక్తి ఆరాధన ఈ 3 విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని చెప్తున్నారు. స్వస్తి. బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతివా. ఓం నమః శివాయ. మాఘ పూర్ణిమ ఆదివారంతో కూడి వచ్చినది. చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావంతో కూడినది. సముద్ర స్నానం ఈ రోజున ఆచరించినట్లయితే పరమేశ్వరుడి యొక్క దివ్యవంతమైన అనుగ్రహంతో పాటుగా మనిషిని పట్టి పీడిస్తున్నటువంటి నరదృష్టి, నరఘోష ప్రభావాలన్నీ కూడాను తొలగించుకోవటానికి చాలా గొప్ప విశేషకరమైన సుదినంగా చెప్తాం. అంతేకాకుండా జన్మాంతరాల నుంచి వచ్చినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోవటానికి ఈ మాఘ ఆదివారం నాడు వచ్చిన పూర్ణిమ నాడు సముద్ర స్నానాన్ని ఆచరించడం చేత మనస్సుల కల్మషాలన్నీ కూడా తొలగిపోయి జ్ఞానవంతమైనటువంటి మార్గతత్వంలోకి మనిషి పయనింప చేసుకోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. విష్ణుదేవుని యొక్క అదృష్టకరమైనటువంటి ప్రభావాలు కూడా మానవాళికి ఎక్కువగా పనిచేయటానికి వీలుగా ఈ సముద్ర స్నానం అత్యంత కీలకవంతమైనదిగా చెప్తారు. సముద్ర స్నానానంతరము దాన ధర్మాలు వేద పండితులకు కనుక తోచిన చందంగా ఇచ్చినట్లయితే విశిష్టవంతమైనటువంటి పుణ్యఫలప్రదమైనటువంటి విధి విధానాలతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు ఇసుకలో ఆ యొక్క ధనుర్బాణం గుర్తును వేసి మధ్యలో రాగి చెంబు ఉంచి బాణం గీసి చేతిలో కరక్కాయ ఉంచుకొని మీ గోత్రనామాలు, పిల్లల పేర్లు అన్నీ కూడా చెబుతూ సతీ సమేతంగా మంత్రపూర్వకంగా గనక సముద్ర స్నానాన్ని ఆచరించినట్లయితే విశిష్టవంతమైనటువంటి ఫలితం వచ్చి తీరుతుంది అంటోంది శాస్త్రం. అంతేకాకుండా ఈ మాసం పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైంది కాబట్టి ఈరోజు ఆదివారం సూర్య భగవానికి సంబంధించినటువంటి అదృష్టకరమైనటువంటి శ్లోకాల్ని మనం తప్పనిసరిగా పఠించాలి. అంతేకాకుండా సముద్ర నదీ తీర ప్రాంతంలోనే సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం గనక ఇచ్చినట్లయితే విశిష్టవంతమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానం మనకు కలిగి తీరుతుంది అంటోంది శాస్త్రం. రాగి చెంబులో నీటిని తీసుకొని ఆ ఆదిదేవుడైనటువంటి సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. అలా అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి. ఇలా చేసినట్లయితే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనేటువంటి చందంగా కంటికి హృదయానికి సంబంధించినటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానం మీకు కలిగి తీరుతుంది సుమా. ఈ మాఘ ఆదివారాన్ని సద్వినియోగం చేసుకొని పరిపూర్ణ ఆరోగ్యవంతులమై జీవితాన్ని కొనసాగిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం
నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, ఆదివారం. సూర్యోదయం 6:52 సూర్యాస్తమయం 6:08. తిథి పూర్ణిమ రాత్రి 8:39 వరకు. నక్షత్రం పుష్యమి రాత్రి 11:59 వరకు. వర్జం ఉదయం 9:03 నుంచి 10:32 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:38 నుంచి 5:23 వరకు. అమృతకాలం సాయంకాలం 6:01 నుంచి 7:32 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:10. నేటి విశేషం పూర్ణిమ, మాఘ పూర్ణిమ. మాఘమాసంలో ఈ పూర్ణిమను మహామాహిగా చెబుతూ సముద్ర స్నానం చేయొచ్చని, అంటే సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేయడం మంచిదన్నమాట. అయితే సముద్ర స్నానం చేయడానికి మిగిలిన తిథుల్లో చేయడం కుదరదు. పూర్ణిమ కాబట్టి దీన్ని పర్వ అంటారు, అమావాస్య పూర్ణిమ ఇట్లాంటి వాటిని. ఆ సమయంలో మాత్రమే చేయాలి. కాబట్టి ఈ మాఘ శుద్ధ పూర్ణిమ నాడు సముద్ర స్నానం చేయడం ఉత్తమం. అలాగనే తిలపాత్ర దానం చేయాలి, కంబళం దానం చేయాలి, అలాగే అజినం, ఎర్రని వస్త్రం మొదలైనవన్నీ కూడా దానం చేయాలి. నదీ స్నానం, దానం, జపం, పూజ, హోమం ఇవన్నీ కూడా అధికమైనటువంటి పుణ్యాన్ని ఇస్తాయి. అదే ప్రయాగక్షేత్రంలో అయినట్లయితే అధికాధికమైన పుణ్యం లభిస్తుంది. అలాగే ఈరోజు చంద్రార్క యోగం ఉన్నందువలన స్నానము, దానము కూడా విశేష సత్ఫలితాలను ఇస్తాయి. ఇంకా విశేషించి దశాశ్వమేధ ఘట్టం కాశీలో దాని పక్కనే ఈ ప్రయాగ కుండం కూడా ఉంటుంది. ఆ ప్రయాగ కుండంలో కనుక స్నానం చేసినట్లయితే దానివలన ప్రయాగలో స్నానం చేసిన దానికి 10 రెట్లు పుణ్యం వస్తుంది అని కాశీఖండం చెబుతాను. కాబట్టి అటువంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. నేటి ఆణిమత్యాలు. కాలాన్ని వృధా చేయనివాడు అన్నీ సంపాదించినట్లే. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ జిల్లా పరిధిలో రిషికేశ్ పట్టణం నెలకొని ఉంది. రిషికేశ్ అనే ఆ పేరే ఈ క్షేత్ర ప్రత్యేకతను వెల్లడిస్తుంది. హృషిక్ అంటే స్థితికారకత్వం, ఈష్ అంటే అధినాయకుడు. స్థితికారకత్వానికి అధినాయకుడు, స్థితిపతి, స్థితికారుడు విష్ణువు. శ్రీహరికి ఎంతో ప్రియమైన ధామంలో రిషికేశ్ అలరారుతోంది. మోక్ష సాధనకు ఉపకరించే పంచమహాక్షేత్రాలలో రిషికేశ్ కూడా ఒకటని మన పురాణాలు చెబుతున్నాయి. శివకేశవులకు ప్రియమైన దివ్యస్థలి రిషికేశ్. గంగానది పర్వత ప్రాంతాలను వీడి మైదాన ప్రాంతంలోకి అడుగిడి తన సౌందర్యాన్ని
రిషికేశ్లోనే ఆవిష్కరింపచేస్తుంది. స్వచ్ఛ స్ఫటికమైన నదీ ప్రవాహంతో శివకేశవుల్ని కీర్తిస్తూ వడివడిగా ముందుకు సాగుతుంది గంగా. గలగలమని పారే గంగా నది పరవళ్ళు, పుణ్యస్నానాలాచరించే భక్తులు, ఇలా ఈ నదీ తీరమంతా సందడిగా ఉంటుంది. పరమేశ్వరుడు తన జటాజూటం నుంచి గంగను భూమిపైకి పంపాడు. దివ్య భూమిపై తపస్సును ఆచరించాడు. అందుకే ఇది హరిహర క్షేత్రం. ఈ పునీత ప్రదేశంలో ఆవిష్కృతమైన ప్రసిద్ధ మందిరం నారాయణ స్వామి మందిరం. హృషికేశ్ నారాయణ మందిరం భరత్ మందిర లోగిలిలో నెలకొని ఉంటుంది. భారీ తెల్లటి గోపురాలతో ఈ మందిరం ఆకర్షణీయంగా గోచరమవుతుంది. ఆలయ ప్రధాన ప్రవేశద్వారం గుండా భక్తులు సువిశాలమైన ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. భారీ వటవృక్షం సువిశాలంగా పరుచుకొని వేళ్ళూనుకొని ఉంటుంది. వందల ఏళ్ల నాటి ఈ వృక్షాన్ని భక్తులు సాక్షాత్ నారాయణ స్వరూపంగా భావిస్తారు. రిషికేశ్ నారాయణ స్వామి మందిర గోడలపై వెలుపలి వైపు అద్భుతమైన శిల్పకళా శోభ వెల్లివిరుస్తుంది. అందమైన నగిశీలతో దశావతార వైభవాన్ని, విష్ణుమాయా విలాసాన్ని చాటే శిల్పాకృతులు ముచ్చటగొలుపుతాయి. ప్రధాన మందిరంలో రిషికేశ్ నారాయణ స్వామి భక్తజన హృదయాహ్లాద భరితంగా భక్తులకు దర్శనమిస్తాడు. నల్లరాతిమూర్తిగా స్థానక భంగిమలో సకలాలంకార శోభితంగా స్వామి తేజరిల్లుతాడు. తిరునామాలతో ఎగువ హస్తాలలో శంఖ చక్రాలు, దిగువ హస్తాలలో గద, పద్మాన్ని ధరించి అలవైకుంఠపురం నుంచి భువికి దిగివచ్చిన మహావిష్ణుమూర్తిలా భక్తులకు దర్శనమిస్తాడు. విష్ణుమూర్తి నామ వైభవంలో నారాయణ నామానికి ఎంతో విశిష్టత ఉంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే వాసుదేవ మహామంత్రంలోని నా అనే అక్షరానికి, గాయత్రీ మంత్రంలోని దేవస పదబంధానికి ప్రతిరూపంగా భావిస్తారు. నారాయణుణ్ణి శుక్లపక్షంలో వైష్ణవ స్వాములు ఉదరం మీద ధరించే ఊర్ధ్వ పుండ్రాలకి, వృషభరాశికి, పరమాన్నానికి, ప్రాతకాలానికి ప్రతిఫలనంగా భావిస్తారు. అలాంటి విశిష్టమైన నారాయణ స్వరూపుడు రిషికేశ్ నారాయణ స్వామిగా పూజాధికాల్ని అందుకుంటూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఒక్కసారి ఆదరమ్మున గిదిసి నీల్గి ఆవులించుచు చేతుల ఆదరంబున చాపి ఒదిగిలి యాకొన్న యోజనూది బిగిచన్ను కవకేళ కబళించి పీడించి గొక్కకు గుటుకుమనుచు. పసిపిల్లలు పాలు తాగేటప్పుడు గుటుక్కుమని శబ్దం కూడా వినపడుతుంటుంది. అలా గుటుక్కుమని ఆ స్తన్యాన్ని పట్టుకొని పూతనా స్తన్యము నుండి 2 గుటకలు వేశాడు. ఇప్పటి వరకు 2 గుటకలు కాదు, అసలు ఆ స్తన స్పర్శ కలిగితే పనడిస్తారు పిల్లలు. ఈయన 2 గుటకలు వేశాడు. 2 గుటకలు వెయ్యగానే ఆవిడంది, జిమ్మ తిరుగుచూ నిలువక శిరమువ్రాల. జిమ్మ తిరిగిపోయి ఆవిడికి తల నిలబడక ఇలా పడిపోతూ, ఇతర బాలుర క్రియవాడ వివు కాదు, అయ్యబాబోయ్ మిగిలిన పిల్లల్లాంటి వాడివి కాదురో, ఇదేమిటి నా ప్రాణాలు పోతున్నాయి, నువ్వు పాలు తాగితే చన్ను విడువుము చాలు ననుచు, తాగద్దు వదిలేయి అంటోంది. 2 గుక్కల నువిద ప్రాణముల సైతము మీనిలో సత్వమెల్లా. పూతన అనబడేటటువంటి ఆ రాక్షసి యొక్క శరీరంలో ఉన్నటువంటి సమస్త శక్తులను 1 గుటకలో తాగాడు. ఆమె ప్రాణములను 2వ గుటకలో తాగాడు. ఇప్పుడు ఆవిడ నిజ శరీరంతో పడిపోయింది. మృత్యు వస్తే రాక్షసులు యథాశరీరంతో పడిపోతారు. కొన్ని కాలముల యందు వాళ్ళ నిజస్వరూపాలు వచ్చేస్తాయి. అందులో మృత్యు ఒకటి. కాబట్టి ఇప్పుడు ఆవిడ నేల మీద పడిపోయింది. ఎంత పెద్ద శరీరంతో పడిపోయిందంటే ఆవిడ వేసిన గావు కేకలకి నందవ్రజం అంతా దద్దరిల్లిపోయింది. అంత పెద్ద కేకలేసి నేల మీద పడిపోయింది. ఆ పడిపోతే పోతనగారు అన్నారు, దారుణ లాంగల దండదంతంబులు నగగహ్వరము బోలు నాసికయ్యును.
గండశైలాకృతి కల కుచయుగమును విరిసితూలెడు పల్ల వెంట్రుకలను చీకటి నూతుల జనయు నేత్రంబులు పెనుదిబ్బపోలెడు పెద్ద పిరుదు జాగుకట్టల పోలు చరణోరుహస్తంబు అంకిన చెరువుతో నెనయు కడుపు కలిసి షట్క్రోశ దీర్ఘమై కదిసి చూడ భయదమగుదాని కళేబరము చూచి గోపగోపీజనంబులు గుమికూడి దగడుపడుచు అన్నారు. అది ఎంత భయంకర శరీరంతో పడిపోయిందంటే దారుణలంగల దండదంతంబులు నగగహ్వరము బోలు నాసికయ్యును. నాగలి పెట్టి భూమిని దున్నేటప్పుడు నాగేటి చాలని ఇంత పెద్దది భూమిలోకి దిగుతుంది. ఆ నాగేటి చాలు ఎలా ఉంటుందో ఆమె యొక్క కోరలు అలా పైకొచ్చాయి. పెద్ద పర్వతానికి గుహ ఉంటే ఎలా ఉంటుందో ఆమె యొక్క ముక్కు కన్నాలు అలా ఉన్నాయి గుహల్లాగా. జాగుకట్టల బోలు చరణోరుహస్తంబు, ఆ నదికి కాలవ తవ్వుతారు, ఇక్కడ నిలబడితే అక్కడ వరకు కనపడుతుంది ఆ కాలవ గట్టి ఎలా ఉంటుందో ఆమె యొక్క చేతులు కాళ్ళు అంత దూరం పడ్డాయి. షట్క్రోశములంటే ఇంచుమించు 13 కిలోమీటర్లు అంత దూరం పడింది ఆవిడ శరీరం. కదిసి పైగా అంకిన చెరువుతో నెనయు కడుపు, ఆమె యొక్క కడుపు నీళ్ళింకిపోయిన చెరువు ఎలా ఉంటుందో అలా ఉంది చచ్చిపోయినప్పుడు, అంత పెద్ద కడుపు. చీకటి నూతుల జనయు నేత్రంబులు, చీకటి నూతులు అని లోపల నీళ్లు ఉన్నాయో లేవో కనపడవు. ఆ బకెట్ అలా వెడుతూ ఉంటుంది, వెళ్ళగా తాడంతా అయిపోతే వెళ్ళిందని గుర్తు. ఆ తర్వాత దాన్ని ఒకసారి ఇలా అంటే నీళ్లు వచ్చాయేమో, ఆ తర్వాత అందులో నీళ్లు ఉన్నాయో బకెట్లోకి వచ్చాయో ఎవరికీ తెలియదు. మళ్ళీ ఓ పావు గంట సేపు తాడు లాగితే అప్పుడు ఆ బకెట్లో నీళ్లు పైకి వస్తుంటాయి. దాన్ని చీకటి నూతులు అంటారు. నీళ్లు కనపడవు, అంత లోతైనటువంటి బావుల్లోంచి నీళ్లు తెచ్చుకుంటూ ఉంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ద్రోణుడు ద్రుపదుడి వద్దకు వెళ్ళి, రాజా, నేను నీ బాల్యమిత్రుణ్ణి, నిన్ను చూడాలని వచ్చాను, ఒకే చోట ఉన్నాం కదా, అప్పుడు నీతో మాట్లాడాలని వచ్చాను అని ప్రేమగా మాట్లాడుతుంటే ద్రుపదుడు సహించలేకపోయాడు. ఆ మాటలు వినలేకపోయాడు. అతడి కోపం వచ్చింది. అతడి కన్నులు ఎర్రగా అయిపోయాయి. ఎవర్రా నువ్వు నాకు స్నేహితుడు? ఐశ్వర్య మదంతో గర్వించి ఇలా అన్నాడు, ఓ బ్రాహ్మణ, నీ బుద్ధి సంకుచితమైన బుద్ధి, నీకు పరిపక్వం రాలేదు, దుష్టుడా, నీకు నేను మిత్రుని ఎలా అవుతాను? చూడండి, చాలామంది పైకి వెళ్ళిపోతే, అంటే పైన ఐశ్వర్యవంతులు, జ్ఞానవంతులు, పలుకుబడి ఎక్కువ అయిపోతే చిన్నప్పుడు స్నేహితులు వస్తే గంటేమని చెప్పరా అని చెప్పేస్తారు, గంటేస్తారు కూడా, ఎవరు పలకరించరు. ఇది లోక తీరు ఇప్పుడు జరుగుతూ ఉండేది. మిత్రుని ఎలా అవుతాను నేను నీకు నేను రాజు, నీకు నాకెక్కడరా, నీకు నువ్వెవరో నేనెవరో, పైగా అందరికీ వినిపించేలాగా ఇంత గట్టిగా చెప్పడం ఏమైనా బాగుందా? మూర్ఖుడా, నీ వంటి వాడికి నా అంతటి చక్రవర్తి ఎలా మిత్రుడవుతాడని అనుకుంటున్నావు? మహారాజులకు సంపదలు, డబ్బు లేని నీ వంటి దరిద్రులతో ఎక్కడ కూడా స్నేహం కుదరదు. కాలం గడిచిన కొద్దీ స్నేహాలు కూడా నశించిపోతూ ఉంటాయి, మామూలుగా అవుతూ ఉంటుంది కదా. అలాగే మన స్నేహం కూడా నశించిపోయింది. నీకు తెలుసా, గతంలో నువ్వు నేను సమానమైన వయస్సు కలవారం కాబట్టి ఇద్దరు బాగా ఉంటివి, నీతో నాకు స్నేహం ఉండేది కనుక నేను ఆ సమయంలో నీతో కాస్త చనువుగా ఉన్నాను. తర్వాత కాలం గడిచింది, వయస్సు పెరిగింది. మనకు మానవుడు వయస్సు పెరిగే కొద్దీ వృద్ధుడైనట్లుగా స్నేహం కూడా కాలక్రమానుసారంగా క్షీణిస్తుంది కదా, ఎక్కువ రోజులు ఉండదు కదా. స్నేహం అనేది చచ్చేంత వరకు ఉండదు, అట్లా క్షీణిస్తూ ఉంటుంది కొంచెం. ఇది నువ్వు తెలుసుకో. పూర్వం నీతో నాకు స్నేహం ఉంది అంటే శక్తి సామర్థ్యాను అనుసారంగా ఏర్పడింది కదా. అప్పుడు మన శక్తి సమానంగా ఉంది, ఇప్పుడు లేదు. కాలం గడిచినట్లుగానే మన స్నేహము నశించింది. ఒక మాట చెబుతున్నాను విను. న సఖ్య మజరం లోకే హృది తిష్టతి కస్యచిత్ కాలోకేనం విహరతి క్రోధో వైనం హరత్యుత. ఈ లోకంలో ఎవడికి శాశ్వతమైన స్నేహము మనస్సులో కూడా స్థిరంగా ఉండదు. మంచి స్తుతి ఇది.
కాలమే ఇద్దరిని వేరు చేస్తుంది. లేదా క్రోధం స్నేహాన్ని హరిస్తుంది. కాలమే దూరం చేస్తుంది, లేక క్రోధంతో కూడా దూరం అయిపోతాం. కనుక ఇలా నశించిపోయేటువంటి స్నేహం మీద నమ్మకం పెట్టుకోకు. మనం చిన్ననాటి స్నేహితులం అనే భావనను మనస్సులో నుంచి తొలగించుకో. మనం గతంలో కలిసి ఆడాము, పాడాము, చదువుకున్నాము, అది నిజమే. ఇప్పుడు అలా కాదు కదా. కాలం మారింది, వయస్సు పెరిగింది, మనం పెద్దవాళ్ళు అయ్యాము. కనుక మన మధ్య స్నేహం ఉండదు. ఎందుకంటే నా దరిద్రో వసుమతక నా విద్వాన్ విదుష సఖ నా సూరస్య సఖా క్లీబక సఖి పూర్వం కిమిష్యతే. ధనవంతుడికి దరిద్రుడు, పండితుడికి పామరుడు, పరాక్రమశాలికి పిరికివాడు మిత్రులుగా ఉంటారా చెప్పండి? అంటే ఏమని అర్థమవుతుంది మనకు? ధనవంతుడికి దరిద్రుడు ఎప్పుడైనా స్నేహితుడు ఉంటాడా? ఉండడు కదా. ధనవంతుడికి ఎవడు ఉంటాడు? ధనవంతుడే ఉంటాడు. దరిద్రుడికి ఎవరు ఉంటారు? దరిద్రుడు కూడా ఒక స్నేహంగా ఉండడట. వాళ్ళ దరిద్రం వాళ్ళకి, వీళ్ళ దరిద్రం వాళ్ళకు. దరిద్రమే వాడికి స్నేహం, అంతే దరిద్రుడికి. ధనవంతుడు దరిద్రుడు స్నేహం ఎప్పటికీ చేయడు. ఇక పండితుడు, పామరుడు, పరాక్రమశాలికి పిరికివాడ మిత్రులుగా ఉంటారా చెప్పు? ఖండిత పరాక్రమశాలి ఎవరు ఉన్నారండి? వాళ్ళకి పిరికివాడు ఎవరైనా మిత్రులుగా ఉంటారా? లేదు, ఉండరు కదా. ఊహించటానికి కూడా ఇది బాగలేదు కదా. అందుచేత గతములోని మైత్రి గురించి ఇప్పుడెందుకు మర్చిపో నువ్వు. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? గతం గతః. యయోరేవ సమం విత్తం యయోరేవ సమం శ్రుతం తయోర్వివాహ సఖ్యం చ నతు పుష్ట విపుష్టయోగో ఆస్తి అంతస్తు సమానంగా ఉన్నవారికి, ధనం సమానంగా ఉన్నవారికి, చదువు సమానంగా ఉన్నవారికి మాత్రమే ఒకరితో ఒకరికి వియ్యం సంబంధం కుదురుతుంది, స్నేహం కుదురుతుంది. అంతేగాని ధనికుడికి దరిద్రుడితో ఎప్పుడూ కూడా మైత్రి కుదరదు. అంటే నువ్వు దరిద్రుడు నువ్వు అని అర్థం. బాగా సభలో బాగా అవమానం చేస్తున్నాడు. చాలా ప్రాణ స్నేహితులుగా ఉండేవారు వీళ్ళు. చాలా అవమానాన్ని భరించలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. రాజసభ అది. ఆచారాలు పాటించేవాడికి, అంటే ఆచారాలు పాటించిన వాడు కూడా మిత్రుడు కాలేడు కదా. వేదవేత్తకు పామరుడు మిత్రుడు కాలేడు. రథం కలవాడికి రథం లేనివాడు, రాజు కానివాడు మిత్రులు ఎప్పటికీ కారు. రాజుకే ఉంటుంది స్నేహం, రాణికే ఉంటుంది. రాజుకి రాణికి మధ్యనే స్నేహం ఉంటుందని గమనించు. నేను రాజును, నువ్వు కాదు. కాబట్టి నీకు నాకు స్నేహం లేదు. పూర్వమైత్రిని విడిచిపెట్టు. ఇప్పుడు నువ్వెవరో నేనెవరో అంతే అన్నాడు ద్రుపదుడు. మాటలు విని ద్రోణుడు అలాగే నిలబడిపోయాడు, ఆశ్చర్యపోయాడు. దుఃఖం వస్తున్నది. ద్రోణుడు అభిమానం కలవాడు కదా, ప్రతాపవంతుడు కదా. కొద్దిసేపు ఆలోచనలో పడ్డాడు. బుద్ధిమంతుడు కాబట్టి వెంటనే తేరుకొని ద్రుపదుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని మనస్సులో నిర్ణయించుకున్నాడు. అక్కడేం చెప్పలే. వెనక్కు తిరిగి హస్తినాపురం వైపు అడుగులు వేశాడు. అప్పుడేం చెప్పలే. మామూలుగా అప్పుడప్పుడు చెప్పేస్తారు జనం, ఏదైనా కోపం వస్తే పోట్లాడేస్తారు. కానీ అది కాలే. హస్తినాపురంలోకి అడుగుపెట్టి కృపాచార్యుడి ఇంటిలో రహస్యంగా నివసించసాగాడు. అప్పుడు కౌరవ పాండవులకు కృపాచార్యుడు విద్య నేర్పిన తరువాత ద్రోణపుత్రుడైన అశ్వత్థామ రాజకుమారులందరికీ అస్త్ర విద్యను నేర్పాడు. ఆ విషయం జనులకు తెలియలేదు. ఇలా ద్రోణుడు రహస్యంగా కాలం గడుపుతూ ఉండగా ఒక సంఘటన జరిగింది. అక్కడ రహస్యంగా విద్య నేర్పుతున్నాడు. ఆయన విద్య నేర్పే వ్యవహారం వేరే. ఆయనకి ముందు ఇదంతా వస్తుందని మహానుభావులు తెలుసు. అయినప్పటికీ కూడా
తన యొక్క లోపల ఉండేటువంటి కోపం వేరే ఉంది, అందుకని నేర్పుతున్నాడు. ఒకనాడు కౌరవ పాండవులు హస్తినాపురం నుండి దూరంగా వెళ్ళి గూటి బిళ్ళ అనే ఆటను ఆడుకోసాగారు. గూటి బిళ్ళ. ఇంతలో హఠాత్తుగా ఆ బిళ్ళ నూతిలో పడిపోయింది. అది గూతి బిళ్ళ, అప్పుడు ఆడేవాళ్ళు, ఇప్పుడు లేదు. దానిని ఎలాగైనా పైకి తీయాలని అందరూ ప్రయత్నించారు. ఒక గూటం కట్టి దానికి విసిరితే దాన్ని కొట్టడం. ఇప్పుడు చిన్ని దండులాగా తయారైపోయింది. అది ఇప్పుడు ఆడతానని తెలీదు, కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. వారికి ఏ ఉపాయమూ తోచలేదు. ఆ బిళ్ళ బయటికి రావాలా. దాంతో రాజకుమారు అందరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఏం చేసేది? సిగ్గుతో తలదించుకున్నారు. దానిని ఎలా పొందాలా, ఎట్లా తీయాలా అని అందరూ బాధపడ్డారు. అప్పుడు వారికి కొంత దూరంలో నల్లగా ఉన్న ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. ఆయన అగ్నికార్యం చేసి అక్కడ నిలబడి ఉన్నాడు. తెల్లని వెంట్రుకలతో కృషించిపోయినటువంటి శరీరంతో దీనుడుగా కనిపిస్తున్నాడు. ఆయన ముఖంలో ఏదో నిరాశ గోచరిస్తూ కనిపిస్తుంది. ఉత్సాహాన్ని కోల్పోయిన ఆ రాకుమారులు గబగబా పరిగెత్తి ఆయన చుట్టూ చేరారు. ఆయనే ద్రోణుడు. ఆయన వారి అవస్థను కనిపెట్టాడు. వారికి ఇష్టమైనదేదో వారికి దక్కలేదని, ఆ పని సాధించడం కోసమే తన దగ్గరికి వచ్చారని ఆయన గ్రహించాడు. చిరునవ్వు నవ్వుతూ వారిలో ఇట్లా అన్నాడు, ఏమిటి అరే, ఏం కావాలా? ఎంత పని జరిగింది మీకు? ఎంత అవమానం జరిగింది? మీ బలం, మీ క్షేత్రం, మీ విద్య ఏమైపోయాయి? భరతవంశంలో పుట్టిన వీరులారా, బావిలో పడిన బిళ్ళనే తెచ్చుకోలేరా? పోనీలే, నేను తెచ్చిస్తాను. ఇప్పుడు చూడండి, నా ఉంగరాన్ని బావిలో వేస్తాను. తర్వాత నా బాణాలతో ఆ బిళ్ళను, నా ఉంగరాన్ని కూడా పైకి తెస్తాను. దీనిని ఫలంగా నాకు ఉద్యోగం ఇప్పిస్తారా అని ద్రోణుడు అడిగాడు. రహస్యంగా ఉండినవాడు ఇక్కడ బయటకు వచ్చాడు. తన వ్రేలికి ఒక ఉంగరాన్ని తీసి బావిలో పడేశాడు. అది నీటిలో మునిగిపోయింది. అప్పుడు యుధిష్ఠిరుడు ద్రోణుడితో, అయ్యా, మీరు కృపాచార్యుల వారి అనుమతి పొంది ఇక్కడే ఉండండి అన్నాడు. ఆ మాటలు విని ద్రోణుడు నవ్వి, కుమారులారా, ఇవిగో గుప్పెడు బాణాలు, వీటిని మంత్రాలతో మంత్రించాను. ఇప్పుడు వీటి బాణాలని చూడండి, బలాన్ని. ఈ బాణాల యొక్క బలాన్ని ఇప్పుడు చూడండి. మొదటి బాణంతో బిళ్ళను గుర్చి, ఆ బాణానికి మరో బాణం గుచ్చుతాను. ఇలా బాణాలను గుర్చి బిళ్ళను, ఉంగరాన్ని అందుకుంటానన్నాడు. ఇలా ద్రోణుడు ఎంత తెలివిగా అన్నాడో అంత తేలికగానే బాణాలను ప్రయోగించి పనిని పూర్తి చేశాడు. వారు ఆడుకునే బిళ్ళను వారి చేతిలో పెట్టాడు. కళ్ళ ఎదురుగా జరిగినటువంటి ఈ అద్భుతాన్ని చూసినటువంటి రాజకుమారులకు నోట మాట రాలేదు. ఆట మరిచిపోయారు. ఎంతో ఆశ్చర్యపోయారు. కాసేపటికి తేరుకొని, బ్రహ్మర్షి, మా బిళ్ళను తీశారు, బాగుంది, మరి మీ ఉంగరాన్ని కూడా త్వరగా పైకి తీయండి అన్నారు. అప్పుడు ద్రోణుడు అన్నాడు, ధనస్సు తీసుకొని బాణాన్ని విడిచి ఉంగరాన్ని పైకి కూడా తీశాడు. అప్పుడు రాజకుమారులందరూ చేతులు జోడించి ద్రోణుడితో ఇలా ప్రార్థన చేశారు, అభివాదయామహే బ్రహ్మన్. ఓ మిత్రుడా, నీకు నమస్కారం. అభివాదయామే ఓ బ్రహ్మన్. ఓ మిత్రుడా రూపమైనటువంటి విప్రుడా, నీకు నమస్కారం. ఓ విప్రుడా, నీకు నమస్కారం పెడుతున్నాం. ఇంతటి నేర్పు ఎవరిలోనూ మేము చూడలేదు ఇంతవరకు. ఇంతటి కార్యాన్ని ఇలా సాధించవచ్చు అని సులభంగా మీరే చేసి చూపించారు. మీరెవరో చెప్పండి. ఇప్పుడు మేమేమి చేయాలో కూడా చెప్పండి ఇప్పుడు అన్నారు. ద్రోణుడు, కుమారులారా, మీరు వెళ్ళి భీష్ముడికి నా రూపాన్ని గురించి, నా బాణాలను గురించి చెప్పండి. ఆయన నన్ను గుర్తిస్తాడు. తర్వాత ఏమి చేయాలో దాన్ని ఆయన గ్రహిస్తాడు అన్నారు. కుమారులందరూ అలాగే అని భీష్ముడి వద్దకు వెళ్ళి ద్రోణుడు చేసిన అద్భుతమైనటువంటి కార్యం గురించి చెప్పారు. ఆయన నైపుణ్యాతాన్ని పొగిడారు బాగా. భీష్ముడు ఆయన ద్రోణాచార్యుడు అని గ్రహించాడు. ఈ కుమారులందరికీ ఆయనే తగిన గురువు అని తెలుసుకున్నాడు.
తానే స్వయంగా వచ్చి ఆదరించాడు, ప్రేమగా మాట్లాడాడు. హస్తినాపురానికి ఆయన రాకకు గల కారణాన్ని కూడా అడిగాడు. ద్రోణుడు జరిగిన విషయమంతా ఇలా చెప్పాడు. భీష్మ, పూర్వం నేను అస్త్రవిద్యను, ధనుర్వేదాన్ని నేర్చుకోవాలని అగ్నివేశ మహర్షి వద్దకు వెళ్ళాను. అక్కడ బ్రహ్మచర్యంతో జటలు ధరించి నిరంతరము గురుసేవ చేస్తూ అనేక సంవత్సరాలు ఉన్నాను. ఆ సమయంలో పాంచాల రాజు కుమారుడైనటువంటి యజ్ఞసేనుడు అక్కడికి విద్య కోసమే వచ్చాడు. అతడే ద్రుపదుడు. అతడు నాకెంతో ఉపకారం చేస్తూ ప్రియమిత్రుడాగా నాతో కలిసిమెలిసి ఉండేవాడప్పుడు. నాకు ఆ ప్రాణ స్నేహితుడిలో నేనెక్కడ చాలా కాలం నివసించాను, ఆ ప్రాణ స్నేహితుడితో నేనెక్కడ చాలా కాలం ఉన్నానో, చిన్నతనం నుండి మేమిద్దరము మిత్రులం, కలిసి చదువుకున్నాం, చాలా బాగా అక్కడే చాలా కాలం నివసించాం, కలిసి చదువుకున్నాం. అప్పుడు అతడు నాతో ఎంతో ప్రేమగా మాట్లాడేవాడు, నాకిష్టమైన పనులే చేసేవాడు. ఒకనాడు నాకెంతో సంతోషాన్ని కలిగించేటువంటి ఒక మాటను ఇలా మాట్లాడాడు. ఓ ద్రోణ, నా తండ్రికి నేనెంతో ప్రియమైన పుత్రుణ్ణి. ఆయన నన్ను రాజు చేయగానే ఆ రాజ్యాన్ని నువ్వే అనుభవించవచ్చు, ఇక నీ ఇష్టం. ఒట్టు పెట్టి చెబుతున్నాను, నా భోగాలు, నా ధనం, నా సుఖాలు అన్నీ నీ వశమవుతాయి, నీకు లోబడి ఉంటాయి, వాటిపై నీకు అధికారం ఉంటుంది అని శపథం చేసి చెప్పాడు. కొన్నాళ్లకు మా విద్య పూర్తి అయింది. అతడు అస్త్రవిద్యనంతా నేర్చుకున్నాడు. నేను అతడిని సత్కరించాను. అతడు నా సత్కారాన్నంతా పొంది తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. నేను మాత్రం అతడి మాటల్నే ప్రతిరోజు తలుచుకుంటూ ఉంటాను. నా పితృదేవతల ప్రేరణ వల్ల పుత్రులు కావాలన్న కోరిక నాకు కలిగిందప్పుడు. అప్పుడు నేను తగిన కన్య కోసం అన్వేషించాను, పెళ్లి చేసుకోవాలనిపించింది. అప్పుడు శరద్వంతుని కుమార్తె అయినటువంటి కృపి సదాచారాలు పాటిస్తుందని గ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్నాను. ఆమె వల్ల నాకు అశ్వత్థామ అనే కుమారుడు కూడా కలిగాడు. నేను పుట్టగానే నా తండ్రి అయినటువంటి భరద్వాజుడు ఎంతో సంతోషించాడు. అలాగే అశ్వత్థామ పుట్టగానే నేనెంతో సంతోషించాను. కాలం గడిచిపోతుంది, అశ్వత్థామ పెరుగుతున్నాడు. ఒకనాడు మా పక్క ఆశ్రమంలోని ఋషులు పిల్లలు ఆవులను, ఆవుల దగ్గర ఆవు పాలను తాగుతున్నారు. ఎందుకంటే వారికి గోవులు అధికంగా ఉన్నాయి, అందుచేత వారు ధనవంతులు. ఆవులను, ఆ ఆవు పాలను త్రాగుతున్నటువంటి ఆ పిల్లలను చూసి మా అశ్వత్థామ ఏడవసాగాడు. అప్పుడు నాకు దిక్కు తోచలేదు. నేను గోసంపద కలవాడిని కాదు, ఒక గోవు కూడా నా దగ్గర లేదు, ధనవంతుడిని కూడా కాదు. అందుచేత నాకెందుకో బాధ కలిగింది. తక్కువ గోవులు ఉన్న వారి వద్ద గోవును యాచిస్తే ఆ దాత యొక్క స్వధర్మానికి విఘాతం కలుగుతుంది. అందుకని నేను అధిక గోసంపద ఎవరి వద్ద అయినా ఉందా అని వెతికాను. వారి వద్ద నుండే పవిత్రంగా, ధర్మబద్ధంగా ఒక్క గోదానాన్ని స్వీకరించాలని దేశమంతా తిరిగాను. అయినా ప్రయోజనం కలగలేదు. ఒక్క గోవును కూడా పొందలేకపోయాను. అన్ని చోట్ల తిరిగాను. నేను వచ్చేసరికి బాలులందరూ అశ్వత్థామ చుట్టూ చేరి ఇవిగో పాలు అని పిండి కలిపిన నీళ్లనిచ్చి ఆట ఆడించారు, ఊరించారు. బాలుడైన అశ్వత్థామ ఆ పిండి నీళ్లనే పాలు అనుకొని త్రాగి నేను కూడా పాలు త్రాగాను అని ఆనందంతో గంతులు వేశాడు. అలా బాలకుల మధ్యలో నవ్వుల పాలవుతున్నటువంటి అశ్వత్థామను చూసి నా మనస్సు చెలించిపోయింది. వాళ్ళంతా కావలిసుక చేశారు, బియ్యం పిండిని వేసేసుకొని పాలు అని ఇచ్చారు. అంటే వాళ్ళ దగ్గర మా ఇంట్లో ఆవులు ఉన్నాయి ఎక్కిరించారు. నీకు ఇది పాలు ఇస్తున్నామని ఇట్లా ఇచ్చారు. అది తాగి వాడు అది పాలే అనుకున్నాడు పాపం అశ్వత్థామ. పాలు రుచి ఎప్పుడు చూడలేదు కదా. మొట్టమొదటి రోజు చూశాడు నీళ్లలో కలిపి పిండి, బియ్య పిండిని, అదే పాలు అనుకున్నాడు. డబ్బు సంపాదించని వాడికి ఇలాగే అవమానం జరుగుతుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.